స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చేసి చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుగా ప్రేమకమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు. ఈ మంచి శుక్రవారం దేవుని రోజునైనా నేను సన్నిధికి వచ్చి ఇలా మాటలు విని ఇచ్చావు, కానీ ఈరోజైతే నన్ను నిలబెట్టి మాట్లాడే భాగ్యం ఇచ్చేస్తున్నాం. నేను అస్సలు ధన్యడానికి కాదు, నేను ఏమాత్రం సరిపోయేదాన్ని కాదు ప్రభు. ఇదిగో మాట్లాడుచుండగా నా నుంచి వచ్చి ప్రతి మాట మీది కావాలి, మీ మాట ఉండాలి. ఆయన నా నోటి నుంచి వచ్చే మాట విని కాని మాట ఏది మాట్లాడుకోదు ప్రభు. నేనైతే మన మాత్రాన్ని వాక్యాలు పెద్దగా చెప్పేదాన్ని కాదు ప్రభు. ఆయనని పనిగా నిలబెట్టుకున్నాము. నేను మాట్లాడుచుండగా నా నోటిని అగ్నితో నాచి నా పెదవులు ఉండి ఏం మాట్లాడాలో ఏం లేదో మీరే నాకు దయచేసి అడుగుతున్నాను. సొన్నైనా ఒత్తైనా పుల్లైనా తీయొద్దంటున్నావు ప్రభావ, పెట్టొద్దంటున్నావు. మేము ఏం మాట్లాడుతున్నాం, మేము మనుషులు మెట్టుకొని మాట్లాడుతున్నామో, నీ వాక్యాన్ని తెలిసి మాట్లాడుతున్నామో ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకునే భాగ్యం దయచేయండి. మీ వాక్యం ఎండచుకున్నట్టు ఇటువైపు అటువైపు దూసుకొచ్చేస్తారు ప్రభు. ఏ వైపు పదులేదు కాదు కనుక నీ వాక్యంతో మాకు చెలగాటం కాదు. నీ వాక్యం చెప్పేటప్పుడు నువ్వు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా ఈ పరిశుద్ధ బలిపీఠం దగ్గర నించున్నప్పుడు నన్ను ముట్టి మీరు విరిపించి నా పెదవుల నుండి నా నోటి నుంచి ప్రతి మాట మీ మాట ఉండబడిన సరైన యేసునామములో అడిగి ప్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు ఆ చీరను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించింది. ఆయన యేసయ్య నేను సమాప్తమైపోయాను అని చెప్పలేదు, సమస్తము సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించింది. ఏంటి సమాప్తమైనది? ఎందుకు వచ్చేది? ఏది సమాప్తం చేస్తే ఏది సమాప్తమైనదని చెబుతున్నారు మనకి? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. సువార్త 17వ అధ్యాయం. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని, ఆయనకి తన తండ్రి పని చెప్పాడు. ఆ పని చేయడానికి నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచెదను. ఏం పని ఇచ్చానండి? ప్రతి తండ్రి ప్రతి బిడ్డకు ఒక్కొక్క పని ఇస్తారు. ఆ పని నెరవేర్చకుండానే కొంతమంది బాధకస్తులయ్యి మధ్యలో సగంలో ఆపేసి తండ్రి మాటను నెరవేర్చలేదు. కానీ ఈయనైతే తన తండ్రి తనకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన మహిమపరిచారు. మహిమపరచడానికి పని పూర్తయింది కనుక మహిమపరిచారు. అదే సిలువ సగంలో ఆపేసి నేను మొయ్యలేను, ఈ సిలువ చాలా భారమైపోయింది, బరువైపోయింది అనేసి మధ్యలో ఆయన ఆపేయలేదండి. నష్టమైన శరీరము ఎంతగానో ముక్కముక్కలైపోయిన మాంసపు తునకలుగా అయిపోయినప్పటికీ ఆయన పని పూర్తి చేయడానికే వచ్చేది. ఎందుకు? ఆయన తప్పించుకోగలరు. ఆయన ఒక్క మాట చెప్తే ఎన్నో శానాలు వచ్చేసి ఆయన్ని రక్షించగలరు. శన వ్యవహారాలు వచ్చి ఆయన రక్షించగలరు. ఆయన రక్షించబడాలంటే ఒక్క మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన మాటలో స్వస్థత ఉంది. కనీసం ఆయన చనిపోయేటప్పుడు ఆయన దెబ్బలో కూడా మనకు స్వస్థత ఉందండి. పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగిందని చెప్తున్నారు. ఆఖరి వరకు కూడా ఆయన మన కొరకు ఆఖరి పొట్టు వరకు రక్తం కాచి మన కోసం ప్రాణం ఇచ్చేసి సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనదంటే ఈ లోకంలోకి వెళ్ళి ఏ మనిషి నశించిపోకూడదని మనల్ని పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి లోకంలోకి ఆయన వచ్చాడండి. మనల్ని రక్షించారు. అందరూ పాపము, ఒక్కరు నీతిమంతుడు లేడు. ప్రతి వాడు పాపం చేసిన వాడే. మనందరం పాపలో మునిగిపోయినప్పుడు మన పాపాలన్నింటినీ ఆయన మన పాపాల నుంచి మనల్ని విడిపించి మనకి నుంచి జీవాన్ని ఇవ్వటం కోసం, ఆయన మనకి రక్షణ ఇవ్వటం కోసం పునాదులైపోయిన తన శరీరంతో ఆఖరి కొట్టి వరకు కూడా మన కోసం రక్తం కాచి ఆయన మన కోసం ప్రాణం ఇచ్చి మనకి చేయవలసిన తన తండ్రి అప్పచెప్పిన పని నెరవేర్చి పాపాత్ములుగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చి మనల్ని రక్షించాడు. మనం నిత్యజీవం ఇచ్చాడు. మనం ఇంకా పాప చెప్పాడు, ఆయనే శిక్ష పొందేశాడు. మనం పొందక్కర్లేదంటే
మనందరికీ 7 మాటలు ఇచ్చి ఆయన నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి, ఈ విధంగా ఎందుకు పనికిమాలిన మనము ఈ వాక్యాల ద్వారా ఇలా చెప్పడానికి, నలుగురికి ఈ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టడానికి ఇంకొక అవకాశం ఎంతగానో సిఆర్గా మనందరికి దయచేస్తే ఏం మాట్లాడటం రాదు, వాటిని తెలియదు, ఏంటి చెప్పాలో తెలియదు, ఆయన కోసం ఏంటన్నది తెలియదు. ఆయన పని నెరవేర్చడానికంటే ప్రతి ఒక్క ఏ పాపి నశించుకోకూడదు. కుష్ఠరోగులు ఉంటాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన లాజరుగారు ఉంటాడు, ఆయన లేవనెత్తాడు. ప్రతి ఒక్క విషయంలో ఏ కార్యం కూడా ఆయన ఆపేలేదు. ఆయన ఎంతగానో శ్రమ పొంది మన కోసము ప్రతి ఒక్క కార్యం చేసి ప్రతి ఒక్క విషయంలో ఘనత తెచ్చుకుని చిన్నప్పటి నుంచి బాల్య దినము నుంచి యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి 3.5 సంవత్సరం ఈ లోకంలో మనందరి కోసం ఎంతగానో సేవ చేసుకుంటూ, పగలు పని చేసుకుంటూ, రాత్రులు సేవ చేసుకుంటూ, తల్లిదండ్రులకు తగిన కుమారుడిగా జీవించి ఎంతగానో అందరినీ బలపరిచి ప్రతి ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదని పాపాత్ములైన స్త్రీలేంటి అప్పుడు ఆనాడు అందరినీ రక్షించి ఆయన గెస్టమని తోటలో మన కోసం గెస్టమని తోటలో వేదన మానవాళి పురుదల కొరకైన ప్రార్థన అంటే గెస్టమని తోటలో ఆయన ప్రార్థించారు. ఎందుకు? ఆయన కోసమా? మా కోసం నేను ఏమైపోతానని ఆయనకి అసలు పెట్టలేదు. మానవాళి విడుదల మన కోసం, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన మన కోసం ఆయన ఆఖరి బొట్టు ఆయన రక్తంలో ఒక్క బొట్టు లేకుండా చెమట రూపంగా కార్చి మన కొరకు మానవాళి కోసం గెస్టమని తోటలో తిప్పలబడి ఒక క్షణం కూడా నా కోసం ప్రార్థించలేరా మీరు? నేను ఆఖరి క్షణాల్లో ఉన్నాను కదా. ఆయన నీ శిష్యులకి ఆయన గర్తించుకుంటూ మన కోసం మానవాళి కోసం ఆయన ప్రార్థన చేసి ఒక ఎంతగానో ఆయన బలి పశువుగా తయారయ్యి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఆఖరి వరకు కాచి మనం చేయవలసిన పని అంతా చేసి ఆయన తండ్రి పని బైబిల్లోనే ఉన్నదండి. ఒక కొడుకి పొలం వెళ్ళి పని చేయంటాడు. ఒక కొడుకు అయితే నేను వెళ్తాను అంటాడు, రెండో కొడుకు నేను వెళ్ళనంటాడు. వెళ్ళనన్నాయనే పనికి వెళ్తాడు, వెళ్తాను పని చేస్తానన్న ఆయనే చేయడు. అంటే ఆయనకు బాధ్యత లేదు, ఆయన నెరవేర్చలేకపోయాడు, ఆయన సమాప్తం చేయలేకపోయాడు. కానీ ఈ తండ్రి ఈ కుమారుడైతే తండ్రి ఇచ్చిన మాట తూచ తప్పకుండా సమస్తము చేసి సమాప్తమైనదని తన తండ్రికి చెప్పి ఈ లోకంలో ఆయన్ని ధనపరిచేది. అసలు మనం ఈ దేవుడిని పూజిస్తున్నామంటే ఎవరండి? ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది. కళ్ళుండి చూడలేదు, నోరుండి మాట్లాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి. అలానా కన్యమర్య గర్భాన్ని పుడతాను అలానా అని గాబ్రియేలు ద్వారా ప్రకటించబడి ఆ గర్భాన్ని పుట్టి పెరిగి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి చనిపోయి పరలోకానికి వెళ్తా, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మీకోసం స్థలం చిత్తపరచ వెళుచున్నానని సెలవిచ్చిన దేవుడు ఎవరండి? మాటిచ్చి నెరవేర్చలేండి. ఈ దేవుడైతే మాటిచ్చి సమస్తం నెరవేర్చే దేవుడు. మనం పాపులుగా ఉండటం ఆయన ఇష్టం లేదు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఒక బిడ్డకి పని చెప్తే ఎప్పుడు కూడా సంపూర్తి చేయలేమండి. మన పనులు మనం ఎంతో బిజీగా ఉండిపోయి తండ్రి మనకు నెరవేర్చలేము. తండ్రి మనకి ఇచ్చిన పనిని చేసి పెట్టి సమాప్తమైనది అని అనలేము. కానీ నేనైతే సమస్తము సమాప్తమైనదని ఆయన తండ్రికి నేను నిజమైన కుమారుడిని, మీరు ఇచ్చే ఫలానా పని నేను పూర్తి చేశాను. దాంట్లో ఎప్పుడైనా చెప్పగలను? మధ్యలో విడిచిపెట్టేద్దాం, సగంలో వదిలేద్దాం, మనం చేయలేము, మనసు చూస్తున్నాం. కానీ మన దేవుడైతే, మన సజీవుడైన దేవుడైతే సమస్తాన్ని సమకూర్చాడు. ఆకాశాన్ని భూమిని నిర్మించి 7 రోజులు సమస్తం చేసి మనిషిని చేసి ఎంత చేసి ఆయన ఈ సిలువ వేసి ఎంత దుస్థితికి వస్తే ఆయన ఒక్క మాటలో తప్పించుకోగలరు. నేను సిలువ నాకు అక్కర్లేదని ఆయన తప్పించుకోగలరు. మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడికి ఇది అసాధ్యమా? కాదు, సమస్తము సాధ్యమే ఆయనకి. ఆయన మాట ఒక్క మాట చెప్తే చాలు ఆయన శిక్షని తప్పించుకుంటాడు. కానీ తండ్రి చిత్తం ఇది, లేఖనము నెరవేరుగా ఈ లోకపు పాపము పోవుటకే. ఆయన లేఖలు నెరవేరాలి, లేఖనం నెరవేరడానికే ఇదంతా జరుగుతుంది. బయటలో వచ్చిన ఏ మాట కూడా పొల్లిపోదండి. ఒక్కొక్క మాటను మనము దాన్ని
అక్కడ జరిగినదాన్ని ధ్యానిస్తే ప్రతి మాటని కూడా అలన ఆనాడు ఆయన సిలివేసి వీధిలో తిప్పుతుంటే కొత్తలో ఇవ్వాలి మనం చిన్నప్పుడు సినిమా చూసి అవి బాబా వేసాయి సిలివేసాయని ఎంతగానో ఏడ్ చేసేవాడు. ఇప్పుడు ఎంత తెలుసుకుంటాం వాటి ఏడ్ చేస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవంటాను. అవును నేనైతే అనుకునేదాన్ని ఏంటి నాకు లేనప్పుడు ఏంటి నా కోసం ఏడవకండి అంటున్నారు, ఇంత రక్తపుల్లలో తిరుగుతున్నాడు, ఇంత సిలువ వేస్తున్నాడు, నా కోసం ఏడవకండి అంటారు. మనకేంటి మనమైతే బంగారంలో ఉన్నాం, మన కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు ఏంటి, ఎంత బాధలో ఉండి కూడా అనుకునేదాన్ని. నాకు అర్థం తెలియనప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆలోచించాను. కానీ నిజంగానే ఆ మాట నెరవేరింది. ప్రతి ఒక్కరు కూడా తల్లి నుంచి పెట్టేసి బిడ్డలు అయిపోతున్నారు. బిడ్డలు మాటలు వినక కొంతమంది ఏడుస్తున్నారు. బిడ్డల పరిస్థితులు మంచిగా లేక వాళ్ళు చెడిపోయి వాళ్ళని చూసి ఎంతగానో ఏడుస్తున్నారు. బిడ్డలు చనిపోయిన తల్లిదండ్రులు కూడా ఏడుస్తున్నారు. చిన్న చిన్న వయసులో మనం మోయవలసిన బిడ్డలు మనకంటే మన కళ్ళ ముందు వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నాము. అదే గొప్పలు అనుకుంటాను నేను. ఎస్ఏ ఆలోచి నా కోసం ఏడవకుండామా, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవకుండామా అన్నారు వాటి ద్వారా. అదే గొప్పలు ఇది. ఎందుకని మన బిడ్డల కోసం ఇంతగా ఏడుస్తున్నాము? మనం ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్క మాట కూడా ఆయన చెప్పిన మాట కదా అనేసి ఇప్పుడు నేను వాక్యం తెలుసుకున్నాక అనుకుంటాను. అలాగా ఆయన ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏ వర్క్ చేయాలో తెలియదు, సమాప్తమైనది అంటే ఆయన గురించి తండ్రి ఈ లోకాలను పంపి సమాప్తం చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మన కోసం పరలోకంలో స్థలాలు సిద్ధపరచడానికి ఆదరణగంటగా మన మధ్య నుంచి మనందరినీ బలపరచాలి. ఏ పాపి నశించుకోవడం ఇష్టం లేదని మనందరం మారు మనసు పొంది ఆయన చెప్పే ప్రతి వాక్యం కూడా మనం అనుసరించుకోవాలి. ఎంతో బాధపడిపోతున్నాడు వాటిని కష్టపడి పాపం ఎంత దూరాన్ని నుంచో వచ్చి ఒక్కొక్క మాట దాన్ని రిఫరెన్స్ చూపించి కరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్క మనిషి ముఖమైన చూసి చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పే వాటే వినేస్తాము. ఒక్క మాట అడిగినప్పుడు మనం తెలిసి సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే ఎంత దుర్భరమైన స్థితి. ఎన్ని 40 రోజులు వెళ్ళాం. 40 రోజులు ఒక రోజు 2 రోజులు కాదండి, 40 రోజులు వెళ్ళినప్పుడు ఎంత శ్రద్ధగా కాన్వెంట్ పిల్లలాగా చక్కగా చెప్తున్నారు. ఆ మాటలు విని మనం ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకపోతే నిజంగా ఆయన ఎంత బాధపడతారు. ఒక ప్రిన్సిపల్ గారిని పక్కన కూర్చోబెట్టి స్టూడెంట్ పాఠం చెప్పమంటే చాలా ప్రయత్నం. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ గారు ఏమంటారు, ఏ తప్పు చెప్తాను, ఏం మాట్లాడాలో అనేసి స్టూడెంట్ భయం వేసుకోవాలి. అలాగే మన సిఆర్ గారు పక్కన కూర్చొని మనం వాక్యం చెప్పండి ఏం మాట్లాడతామంటే మనకి ఏమీ రాదు. ఏదో దేవుడి జ్ఞానాన్ని బట్టి ఆ 4 మాటలు చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చిన్న మాట దేవుడు దీవించుగాక.